సాలరీ క్రెడిటెడ్ అన్న మెసేజ్ చూసిన వెంటనే ఒక చిరునవ్వు. కానీ మంత్ ఎండ్‌కి చూడు, వాలెట్‌లో పైసా కూడా లేదు. బిల్స్, రీచార్జెస్, ఈఎంఐస్ ఎట్సెట్రా, ఎట్సెట్రా అంతా పోయిన తర్వాత నీ డ్రీమ్స్‌కి ఏం మిగిలింది? జీరో కదా! నేను కూడా సేమ్ సిట్యుయేషన్‌లో ఉండే కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక సీక్రెట్ తెలిసింది. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బేబిలోనియన్స్ అనే వాళ్ళ సీక్రెట్. వెరీ ప్రాక్టికల్ అండ్ చాలా సింపుల్ రూల్స్. కానీ ఇవి నీ లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసే కెపాసిటీని హోల్డ్ చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ కోసం ఇది ఊహించుకో. బేబీలాన్, బిజీ స్ట్రీట్స్, మార్కెట్ ఫుల్ ఆఫ్ లైఫ్. అక్కడ బన్సీర్ అనేవాడు ఉండేవాడు. చారియట్ బిల్డర్ అంటే అప్పట్లో రథం చేసేవాళ్ళు. డైలీ ఎముకలు విరిగేలా పని చేసేవాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు. కానీ సాలరీ వచ్చిన 1 వీక్‌లోనే పాకెట్ ఖాళీ. నా ఫ్యామిలీ కోసం సేవ్ చేయాలి, మంచి లైఫ్ బ్రతకాలి అని చిన్న చిన్న ఆశలు ఉండేవి. కానీ డబ్బులెక్కడివి? జస్ట్ లైక్ అస్. హార్డ్ వర్క్ చేస్తాం, నెల మొత్తం పని చేస్తాం. కానీ వచ్చిన సాలరీ ఎలా ఖర్చయిపోతుందో తెలీదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ క్రెడిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సేమ్ సిటీలో వాడి ఫ్రెండ్ అర్కద్. ఇంకా చెప్పాలంటే బేబీలాన్‌లోనే రిచెస్ట్ మ్యాన్. సేమ్ స్కూల్, సేమ్ గల్లీ, సేమ్ స్టార్. కానీ అర్కద్ లైఫ్ లగ్జరీ, బన్సీర్ లైఫ్ స్ట్రగుల్. ఒకరోజు బన్సీర్ ఫ్రస్ట్రేషన్‌లో ఇక చాలు అనుకుని అర్కద్‌ని కలిశాడు. బ్రో, మనమిద్దరం ఒకటే దగ్గర స్టార్ట్ అయ్యాం కదా! నేనెందుకు ఇలా ఉన్నా అండ్ నువ్వెలా రిచెస్ట్ మ్యాన్‌గా ఎదిగావు? ఏం మ్యాజిక్ వేశావు? అని అడిగాడు. అర్కద్ నవ్వుతూ, మ్యాజిక్ ఏం లేదు బ్రో. జస్ట్ కొన్ని రూల్స్ ఫాలో చేశా. అది నీకు చెప్తా, జాగ్రత్తగా విను అన్నాడు. ఇక్కడి నుంచి మన స్టోరీ స్టార్ట్. మొదటి రూల్ ఏంటో తెలుసా? ఫస్ట్ నీకు నువ్వు పే చెయ్యి. అర్థం కాలేదా? సాలరీ వచ్చిన వెంటనే 10% సేవ్ చెయ్యి. అది నీ షాపింగ్‌కి కాదు, జొమాటోకి కాదు. అది నీ ఫ్యూచర్‌కి. మనం నెట్‌ఫ్లిక్స్‌కి, రెంట్‌కి, బైక్ ఈఎంఐకి పే చేస్తాం. కానీ మన డ్రీమ్స్‌కి, మన ఫ్యూచర్‌కి ఎప్పుడు పే చేశాం? జీరో రైట్? బ్రో, 100%తోనే మేనేజ్ అవ్వట్లేదు. 90%లో ఎలా? అనేగా మీ మైండ్ వాయిస్? సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది. కానీ ఇలా చూడు. సాలరీ పెరిగితే కొత్త షూస్, వీకెండ్ ఔటింగ్స్, న్యూ ఓటీటీ ప్లాన్ సడెన్‌గా అవసరమైపోతాయి. రైట్? కానీ బాస్ సాలరీ 10% కట్ చేస్తే సమ్‌హౌ అడ్జస్ట్ అవుతాం కదా! అదే ట్రిక్ ఇక్కడ అప్లై చెయ్యి. ఫస్ట్ 10% సేవ్ చేశాక మిగిలిన 90%తో మంత్‌ని ప్లాన్ చెయ్యి. స్లోలీ నీ లైఫ్‌లో డబ్బులు మిగులుతుంది. ఫ్లాట్‌గా ఉన్న నీ పర్స్ ఫ్యాట్ అవుతుంది. కానీ మన జర్నీ సేవింగ్‌తో ఆగదు. అర్కత్ చెప్పిన నెక్స్ట్ రూల్, నీ డబ్బుని జాబ్‌కి పంపు. మనీకి ఒక సూపర్ పవర్ ఉంది. అది నీకోసం 24/7 వర్క్ చేస్తుంది. నువ్వు పడుకున్నా, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నా, సీరియల్ చూస్తున్నా, అది కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉంటుంది. లాకర్‌లో డబ్బు పెట్టడం కాదు, ఇన్వెస్ట్ చెయ్యి. ఇన్వెస్ట్‌మెంట్ అన్న వెంటనే స్టాక్ మార్కెట్‌లోకి వెళ్ళిపోకు. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూడు. ఎఫ్‌డీస్, గోల్డ్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ ఎట్సెట్రా, ఎట్సెట్రా. ఏదో ఒక చోట నీ డబ్బుని పెట్టు. నీ డబ్బు ఇంకా ఎక్కువ డబ్బుని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ డబ్బు ఇంకా ఎక్కువ డబ్బుని క్రియేట్ చేస్తుంది. సపోజ్ నీ సాలరీ 25,000 అనుకుందాం. నువ్వు 10% ఈచ్ మంత్ అంటే 2,500 నీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో 6% ఇంట్రెస్ట్‌కి పెట్టావనుకుందాం. అది 5 ఇయర్స్ తర్వాత 1.75 లాక్స్‌గా అక్యుములేట్ అయి ఉంటుంది. కంపౌండింగ్ మ్యాజిక్ అని దీన్నే అంటారు. కానీ జాగ్రత్త! ఇన్వెస్ట్‌మెంట్ అంటే కళ్ళు మూసుకొని జంప్ చేయకు. ఎక్స్‌పర్ట్స్ అడ్వైస్ తీసుకో, యూట్యూబ్‌లో చూడు, బుక్స్ చదువు అండ్ నాలెడ్జ్ గెయిన్ చెయ్యి. బ్లైండ్‌గా ఎవరి మాటని ఫాలో చేయకు. నీ డబ్బు, నీ రిసర్చ్. నువ్వెక్కడ ఇన్వెస్ట్ చేసినా ఫస్ట్ అడగాల్సిన క్వెషన్, మనం పెడుతున్న పెట్టుబడి సేఫ్‌గా ఉంటుందా? నెక్స్ట్ లెసన్ అండ్ ట్రస్ట్ మీ, ఇది మిస్ అయితే గేమ్ ఓవర్. అప్పుల్లో పడకు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం, ఈఎంఐలో లేటెస్ట్ ఐఫోన్ తీసుకోవడం లేదా ఫ్యాన్సీ బైక్ కోసం లోన్ తీసుకోవడం ఈజీ అనిపిస్తుంది. కానీ సాలరీ వచ్చిన వెంటనే బిల్స్, ఈఎంఐస్, లోన్స్ క్లియర్ చేసే లూప్‌లో చిక్కుకుంటే నీ లైఫ్‌లో ఫ్రీడమ్ అనే వర్డ్‌కి స్పేస్ ఉండదు. బుక్‌లో హైలైట్ చేసి చెప్పిన పాయింట్, అప్పులుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. ఇమాజిన్ 50,000 ఫోన్‌ని 12% ఇంట్రెస్ట్‌తో ఈఎంఐలో తీసుకున్నావు. 1 ఇయర్‌లో 56,000 కట్టాలి. 6,000 వేస్ట్. అండ్ నువ్వు ఈఎంఐ క్లియర్ చేసే వరకు అది నీ ఓన్ కాదు. టెంపరరీ హ్యాపీనెస్ కోసం ఫ్యూచర్ స్ట్రెస్‌ని కొనుక్కున్నట్టే. సో రూల్ ఏంటంటే డబ్బుంటే మాత్రమే కొనుక్కో. లేదా బడ్జెట్‌లో ఫిట్ అయ్యే ఆప్షన్స్ చూడు. లేదు, నాకు లేటెస్ట్ మోడలే కావాలంటే 6 మంత్స్ సేవ్ చేసి క్యాష్‌లో తీసుకో. అప్పు లేకుండా స్మార్ట్‌గా ప్లాన్ చేస్తే నీ సేవింగ్స్ రియల్‌గా గ్రో అయ్యి నీకు మనశ్శాంతిని ఇస్తుంది. నెక్స్ట్ లెసన్, నీ ఇల్లుని ఓన్ చేసుకో. రెంట్ లైఫ్‌లో స్టెబిలిటీ ఉండదు. ఓన్ హౌస్ అంటే నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ అండ్ నీ మైండ్‌కి పీస్. నువ్వు ఉంటున్న ఇల్లు నీ ఓన్ చేసుకోవడమే నీ ఫస్ట్ ప్రియారిటీ. వన్స్ నీకు సొంత ఇల్లు వచ్చాక ఫ్యూచర్‌కి ప్లాన్ చెయ్యి. రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులొచ్చేలా ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యి.
వర్క్ లేకుండా ఇన్‌కమ్ ఉండాలి. అప్పుడే లైఫ్ సెట్. బన్సేరి రూల్స్‌ని ట్రై చేశాడు. ఫస్ట్ 10% సేవ్ చేశాడు. సేఫ్‌గా ఇన్వెస్ట్ చేశాడు. కొన్ని ఇయర్స్ తర్వాత వాడి లైఫ్ జీరో బ్యాలెన్స్ నుంచి ఓన్ హౌస్, సేవింగ్స్, సెక్యూరిటీ. మ్యాజిక్ ఏం లేదు. జస్ట్ స్మార్ట్ చాయిసెస్. ఇప్పుడు నీ టర్న్. చిన్నగా స్టార్ట్ చెయి. సాలరీలో 10% సేవ్ చెయి. ఒక పాడ్‌కాస్ట్ విను. ఒక ఫినాన్షియల్ వీడియో చూడు. లెర్నింగ్ మాత్రం స్టాప్ చేయకు. నీ నాలెడ్జ్ పెరిగితే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. అంతే. ప్రామిస్ చేసినట్టుగానే ఈ రూల్స్ చాలా సింపుల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా లేవు? అయితే ఇప్పుడు నేను నీకొక ఛాలెంజ్ ఇస్తా. ఈ వీడియో అయిపోగానే ఒక పేపర్ తీసుకొని ఈ పాయింట్స్ రాయి. ఈ పేపర్ నీ పర్స్‌లో పెట్టు. పర్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి డబ్బుని వేస్ట్ చేయాలా? వైస్‌గా యూజ్ చేయాలా? అని నీకు గుర్తుకు రావాలి. ఈ వీడియో నీ లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. రాండమ్‌గా స్క్రాల్ చేసి చూసావనుకోకు. ఇది నీ ఫినాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసే ట్రిగ్గర్. యూట్యూబ్‌లో ఫినాన్షియల్ టిప్స్ అని సెర్చ్ చెయి. ఇంకొక స్టెప్ ముందుకు వేసేయి. నీ లైఫ్‌ని నువ్వు మార్చుకో.